హలో ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మ్యాచ్ చూసినారనుకుంటా. మ్యాచ్ కంటే ముందు అభిషేక్ శర్మ బ్యాటింగ్ కంటే ముందు ఇంకో విషయం ఏంటంటే, ఇన్ని రోజులు ఒక డౌట్ ఉంటే మనము ఇండియన్స్ లేకుంటే ఈ క్రికెటర్స్ మన మాటలు పట్టించుకుంటారా లేకుంటే మన గురించి ఆలోచిస్తారా అని చెప్పేసి అనుకుంటుండే. బట్ ఈరోజు అర్థమైపోయింది, వాళ్ళు కూడా మనం వింటారు, మన వాయిస్ వింటారు, మనం ఏమనుకుంటున్నాం అనేది ఇవన్నీ వింటారు. ఎందుకంటే అభిషేక్ శర్మ 100 చేసినప్పుడే ఒక నోట్ రాసుకొచ్చిండు, ఈస్ 100 ఈస్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఆర్మీ అని చెప్పి, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని చెప్పేసి రాసుకొని వచ్చిండు. సో అక్కడనే అర్థమవుతుంది వాళ్ళ కంబ్యాక్ కోసం మనం ఎంత బాధపడ్డామో, లేదా వాళ్ళు ఓడిపోతుంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఎంత బాధపడినారో, వాళ్ళు దానికంటే ఎక్కువ బాధపడినారు. సో అది విన్నారు, మన మాటలు విన్నారు, మన గురించి ఆలోచించారు కాబట్టి అలా రాసుకొచ్చిండు. సో ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే ఏం బ్యాటింగ్ మాము అసలు. అది 55 బాల్స్లో 135 రన్స్ 136 రన్స్ అంటే మామూలు నాకు కాదు. అండ్ ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 245 అంటే అందరూ ఓడిపోయినారు అని అనుకున్నారు. బట్ 245 ఈ టార్గెట్ని అంత ఈజీగా చేజ్ చేస్తారు అని చెప్పేసి నార్మల్ పీపుల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎస్ఆర్హెచ్ ఆర్మీ అయితే లేకుంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే 100% వాళ్ళ కోప్ ఉండే, వాళ్ళ గురించి తెలుసు, మెంటల్ నా కొడుకులని తెలుసు, లేదా వాళ్ళ బ్యాటింగ్ స్టాండర్డ్స్ తెలుసు. కాబట్టి నాకైతే హోప్ ఉండి 100% గెలుస్తారు అని చెప్పేసి. 245 టార్గెట్ ఎవడైనా ఇస్తాడు, దాన్ని చేజ్ చేయడం అనేది చాలా, ఆ ప్రెషర్లో చేజ్ చేయడం అనేది చాలా కష్టము. అట్లాంటిది అంత ఈజీగా జస్ట్ 2 వికెట్స్ కోల్పోయి మ్యాచ్ని గెలిపించారంటే మామూలు బ్యాటింగ్ కాదు మా. నాకు తెలుసు హెచ్ఆర్ఎస్ కంబ్యాక్ ఇచ్చింది. అండ్ నిన్నటిదాకా ట్రోల్ చేసిన వాళ్ళకి మంచి గుణపాఠం ఇది. సో మీరు కూడా మ్యాచ్ చూస్తే ఈ మ్యాచ్ ఎట్లా అయిందో, మీరు ఎట్లా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి.